పెట్టాల్సింది ఆయన మీద, ఈశ్వర్ సాయి మీద. ఈమె పోయి గల పెండ్ల మీద పెడితే ఏమొస్తుంది? మరి ఏ పెండ్లమైనా భర్త ఒక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఏ పెండ్లా మూకుంటదండి? ఇప్పుడు ఆమె మాటలు అన్నది రాంగ్, దానికి మనం అగ్రీ చేద్దాం. ఎందుకంటే ఒక అమ్మాయిని క్యారెక్టర్ అనడం మాత్రం రాంగ్. అది ఒక్క నిమిషం, అర్జెంట్ కాల్. నమస్తే అండి. మాధురి రాథోడ్ గారు రిటర్న్ కేసు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? అది అసలు పెట్టాల్సింది ఈశ్వర్ సాయి మీద కేసు. పెండ్లం మీద ఎందుకు పెట్టిందో నాకు ఇంకా అర్థమైతలేదు. ఏ పెండ్లమైనా భర్త ఒక అమ్మాయితో అట్లా దొరికిందంటే ఏ వైఫ్ కూడా అగ్రీ చెయ్యదు. ఫస్ట్ థింగ్ ఎవరు అగ్రీ చేస్తారు? కాకపోతే క్యారెక్టర్ ని జడ్జ్ చేసింది, క్యారెక్టర్ అన్నది లైక్ కొన్ని వర్డ్స్ లూజ్ అయింది వాళ్ళ వైఫ్, దానికి రాంగ్. ఇప్పుడు ఈ మాధురి రాథోడ్ది ఎంతైతే మిస్టేక్ ఉందో ఈ ఈశ్వర్ సాయిది కూడా అంతకన్నా ఎక్కువ మిస్టేక్ ఉంది. ఇప్పుడు ఈయన మ్యానిపులేట్ చేయకపోతే ఆమె ఎందుకు మ్యానిపులేట్ అవుతుంది అనేసి నేను అంటున్నా. ఎందుకంటే ఆమెకున్న రెప్యుటేషన్ వేరు, మాధురి రాథోడ్ కి ఆమెకున్న ఫాలోయింగ్ వేరు, ఆమెకున్న బయట ఫ్యాన్ బేసే సపరేట్ వేరు. అట్లాంటి అమ్మాయి ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయికే ఇదైంది అని అంటే వాడు ఎంత మ్యానిపులేట్ చేసి అమ్మాయిని ఎంత ఇది చేస్తే ఆ అమ్మాయి అక్కడ దాకా వెళ్ళింది. సో అండ్ అట్ ద సేమ్ టైం మాధురి గారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఇష్యూని పెద్దగా చేసుకొని ఇంకా మీరు మీ క్యారెక్టర్ ని జడ్జ్ చేసుకొని ఇంకా మీ క్యారెక్టర్ ని 10 మంది అనే వరకు తెచ్చుకునే కన్నా ఇది ఇంతటితో క్లోజ్ చేసుకొని సార్ట్ అవుట్ చేసుకొని నీ కొన్ని రోజులు నీ పర్సనల్ స్పేస్ లో మీరు ఉండి దాని తర్వాత బయటికి వచ్చి యాజ్ యూజువల్ మీరు కంటిన్యూ చేస్తే అయిపోతుంది. మీరు ఇంకా హింటలు ఇంకా ఇంకా మీడియాకి ఇంకా ఎక్కువ తట్టించకుండా మీ వాల్యూ మీరే తీసుకుంటున్నారు. సో దయచేసి నేను చెప్పాల్సింది ఏంటంటే అమ్మాయిలు ఇట్లాంటి దానికి మీరు డిపెండ్ అవ్వకండి. ఇట్లా ఇన్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకోండి. ఇండిపెండెంట్ గా బతుకుర్రి, ఇండిపెండెంట్ గా బతికి చూపియుర్రి, 4 రాళ్ళు వెనకకేసుకొని మంచిగా పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా పిల్ల పాపలతో లైఫ్ లీడ్ చేయర్రి. ఇట్లా ఇన్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని ఇట్లా చేసుకుంటే మీ లైఫ్ మీరే కదా నాశనం చేసుకుంటారు. ఇప్పుడు పెళ్ళామో కూడా మంచిగా ఉన్నారు, ఆడాలు ఖర్చిపోయారు. ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు, ఓకే ఫైన్ అయిపోయింది. అదే నీకు పెళ్ళి అయి ఉంటే నీ భర్త యాక్సెప్ట్ చేస్తాడా? ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకొని కూడా ముంగట వస్తాడా? ఇప్పుడు అంటారు సోషల్ మీడియాలో నేను చేసుకుంటా మాధురి రాథోడ్ గాని ఆమె ఉద్ధరించలేదు దేశాన్ని, ఆమె దేశానికి సేవ చేయలే. ఆమె చేసింది ఒక మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల ఎంతో మంది ఇదవుతారు. మీరే చెప్పారు. ఇప్పుడు దాడి చేసిన తర్వాత ఆమె ఫోన్ కూడా గుంజుకున్నారంట. మరి అవును, మరి అసలు గుంజుకోలే సెకండ్ ఆ వీడియోలో అయితే లేదు. ఎలిగేషన్స్ వేస్తుర్రు, నోటికి ఎంత వస్తుంది ఎలిగేషన్స్ వేస్తుర్రు, వేసుకొని దొరికిందో దొరకలే వాట్ ఎవర్. బట్ వైఫ్ రియాక్ట్ అవ్వడం తప్పులేదు. బట్ మాధురి గారిని క్యారెక్టర్ జడ్జ్ చేయడము, ఆమెకి హెచ్ఐవి ఉందనడం, ఉందనడము, ఆమె అనడము ఇవనేది అయితే రాంగ్ అని నేను చెప్తా. ఇప్పుడు ఎంతైతే వాళ్ళ అమ్మాయి తప్పు ఉందో అంతేకన్నా తప్పు ఈ ఈశ్వర్ సాయిది ఉంది. ఇలా ముగ్గురిని కలిసి పోలీస్ స్టేషన్ ఇయ్యుర్రి, ఇలా ముగ్గురికి కావాల్సిన కౌంటింగ్ వాళ్ళే చూసుకుంటారు. అంటే ఈ ముగ్గురులో ఎవరిపైన చర్యలు తీసుకోవాలంటారు మీరు? చర్యలు ముగ్గురు మీద తీసుకోవాలి. ముగ్గురిది తప్పు ఉంది. ఆ అమ్మాయిని అట్లా ఇప్పుడు హస్బెండ్ ఒక ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో డాన్స్ అని అన్నప్పుడు భయం అనేది ఉండాలి. ఇప్పుడు నా భర్త కావాలి ఎంత తప్పు చేసినా అన్నప్పుడు నువ్వు అక్కడనే అగ్రి కావాలా. ఎవరితో ఇప్పుడు వచ్చి దిస్ ఇస్ వాంట్ వి వాంట్, దిస్ ఇస్ వాంట్ ఓ పెద్ద అచీవ్ చేసింది, ఆమె ఏదో ఒక సాధించింది, గిన్నీస్ వరల్డ్ అన్న లెవెల్ చేసిందే లంగ పని కాంట్రవర్సీ. అన్ని ఇంక ఇచ్చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అది వాళ్ళకే తెలియదు. మరి వీడియో తీస్తున్న అమ్మాయి విశాల్ విశాల్ అంటే విశాల్ మాట గుర్తుకొస్తుంది సీరియస్లీ. విశాల్ ఎవడమ్మా అసలు? ఆ విశాల్ ఎవరు చెప్పురు నాకు, ఏమైందని నీకు? అదే జడ్జి చేసిందని మోడు విశాల్ అని ఇచ్చేస్తారు కదా. అసలు విశాల్ ఎవరు మరి? ఆ విశాల్ ఎవరు? ఆ కెమెరామెన్ దిస్ ఇస్ వాంట్ వి వాంట్, దిస్ ఇస్ వాంట్ మొత్తం అండర్లైన్ చేసి చెప్పింది. ఆ పాప ఎవరు? ఆ పాప నువ్వు తీసుకొస్తా, ఆ పాప ఇజ్జత్ కూడా పోతుంది కదా. ఏదున్నా అమ్మా జర ఇండిపెండెంట్ గా బతుకుర్రమ్మా. ఇవనేది లస్ట్ అనేది సడన్ ఏజ్ వరకు బాగుంటది. కెరియర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తే బొక్క పడిపోతుంది. ఇట్లా మీ లైఫ్ మీరు నాశనం చేసుకోకూరి. ముఖ్యంగా అబ్బాయిలు ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా పిల్ల పాపలతో మంచిగా ఉండి మీ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాల్సింది పోయి ఇదంతా ఎందుకమ్మా? కెరియర్ లో ఎందుకు గుర్చిపించుకుంటారు? మంచిగా బతకొచ్చు కదా. అంతా ఏం మెసేజ్ ఇస్తారు సొసైటీకి? జరా థ్యాంక్ యూ అన్న.